బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడిని దేవుడు ఏం చేస్తాడు? బైబిల్లో ఉందో చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము 4వ లైన్ నుంచి చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా ఉంచును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉంటావు కానీ ఏమిటట? క్రిందివాడిగా ఉండవు. 12వ వచనము, యెహోవా దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అడుక్కునేవాడిగా ఉండాలని మాత్రం కానే కాదు. మనలో ఎంతమంది నెలాఖరు అయ్యేసరికి, చివరి వారం వచ్చేసరికి, బ్రదర్ ఏమనుకోకపోతే ఒక 2,000 రూపాయలు హ్యాండ్ లోన్ ఇస్తావా? ఏ లోన్ అంటే ఇది? హ్యాండ్ లోన్, ఏదో బ్యాంక్ లోన్ ఇచ్చినట్టు. హౌస్ లోను, వెహికల్ లోన్ ఉంటాయి చూసారా? హ్యాండ్ లోను. హ్యాండ్ లోన్ అంటే, హ్యాండ్ అంటే చెయ్యి, లోన్ అంటే బదులు. ఎంత చక్కగా పెట్టారండి. చేబదులట. ఈ చేబదులుకి ఇంగ్లీష్లో పేరేమిటి? హ్యాండ్ లోను. నెలాఖరుకు వచ్చేసరికి మనలో ఎంతమంది హ్యాండ్ లోను? బ్రదర్ ఒక 1,000 రూపాయలు ఉంటే ఇస్తావా? ఒక 5,000 ఉంటే ఇస్తావా? ఎందుకని? వచ్చిన జీతం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ జీతం రాబోతుంది, మళ్ళీ ఇచ్చేస్తాను. ఇదే పాట ప్రతి నెల పాడేవాళ్ళు మన మధ్య లేరంటారా? ఎంతకాలం అప్పు చేస్తావు? దేవుడు సెలవిస్తున్నాడు, నేను చెప్పినట్టుగా మీరు జీవించండి, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి, మీరు అప్పిచ్చేవారుగా నేను చేస్తాను. ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆకాశమందు మీకోసం దాచిపెట్టినటువంటి ధననిధిని నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు చేయాల్సిందలా నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఈరోజు మన జీవితంలో అప్పులు చేయడానికి ప్రధాన కారణం తెలుసా? దేవుడు చెప్పినట్టుగా మనం చేయటల్లా, మనుషులు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం. ఈ సేవకుడు చేసింది ఏమిటంటే అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత అప్పు తీర్చకుండానే చచ్చిపోయాడు. భార్య కష్టాల్లో పడింది, బిడ్డలు కష్టాల్లో పడాల్సి వచ్చింది. అదే చెప్తున్నాను, భర్తలు అప్పులు చేసేసి, ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. నువ్వు అప్పు చేసి ఇంటి మీదకు అప్పిచ్చిన వాళ్ళు వస్తే నువ్వేం చేస్తున్నావు? మంచం కిందకు దూరుతున్నావు, తలుపు పక్కకి వెళ్తున్నావు, నీ భార్యకేమో వెళ్ళి వాళ్ళను ఎదుర్కోమంటున్నావు. ఎంత దారుణం అది! నీ భార్య వెళ్ళి ఏమిటండి, ఏమైపోయాడు మీ ఆయన? పచ్చి అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పి వారిని ఎదుర్కోవాలి. వాళ్ళు అంటున్న నానా మాటలు విని తల్లడిల్లిపోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు దయచేసి భర్తగా లేకపోతే భార్యగా అప్పు చేయడానికి తొందరపడొద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. మన జీవితాల్లో సాధారణంగా మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు రెండు విషయాల్లో ఖర్చు పెడతాం. ఒకటి మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి, 2 మనకున్న కోరికలు తీర్చుకోవడానికి. అర్థమైందా? అవసరాలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి. బియ్యం కొనుక్కోవడం అవసరం, అది తప్పదు. ఇంటికి కావాల్సినటువంటి, వంటకు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోవడం అవసరం. కానీ పక్కింటి ఆవిడ చక్కని కొత్త పట్టు చీర కొనుక్కొని, వదినా బాగుందా ఈ చీర అని చెప్పి వచ్చింది అనుకోండి, అది చూసి చాలా బాగుంది, నువ్వు కూడా కొనుక్కో వదినా, పనికి మాలింది. కొనుక్కుంది కానీ మళ్ళీ ఈ చావు సలహా ఎందుకు? నువ్వు కూడా కొనుక్కో వదినా. 12,000 రూపాయల చీర కాస్త 7,000 రూపాయలకి ఇస్తున్నారు వదినా. ఇంత చీప్గా ఎప్పుడు రాదు వదినా, నా మాట వినొద్దునా, నువ్వు కూడా కొనుక్కో వదినా. భర్తకు వచ్చే జీతమే 10,000 రూపాయలు. ఆమె కొనుక్కున్నది కాకుండా ఏం చేస్తుంది?
ఒక పేద స్త్రీ యొక్క మనస్సును కలిచివేస్తుంది, పాడు చేస్తుంది. నువ్వు కొనుక్కో, చావు సలహా ఇస్తుంది. ఇంకా భర్త వచ్చిన తర్వాత ఈ భార్య మౌనంగా ఉండగలదా? నాకు ఆ చీర కావాలి, నాకు మంచిగా అడిగేవాళ్ళు ఉంటారు, లేదంటే గొడవపడి మరీ సాధించే వాళ్ళు ఉంటారు. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెందుకు అలాంటి వారు అనిపించట్లేదు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కానీ మన కోరికలు తీర్చడు. కోరికలు అంటే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు పుట్టుకొచ్చేది కోరిక. అవసరము అంటే నీ జీవితంలో ఉన్నటువంటి అవసరము. భోంచేయటం అవసరం, కిళ్ళి తినాలనిపిస్తుంది కోరిక, నీళ్లు తాగడం అవసరం, కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కోరిక. అర్థమైందా? కోరిక వేరు, అవసరం వేరు. ఈరోజు మనలో చాలామంది అప్పులు చేయడానికి కారణం చెప్పమంటారా? అవసరాలను బట్టి కాదు. కొడుకును చదివించాలి, అవసరం. రష్యాలోనే చదివించాలి, ఉక్రెయిన్లోనే చదివించాలి, అమెరికాలోనే చదివించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో చదివించకూడదా? ఆంధ్ర యూనివర్సిటీలో చదివించకూడదా? నాగార్జున యూనివర్సిటీలో చదివించకూడదా? ఉన్నటువంటి చక్కని యూనివర్సిటీస్లో అమెరికాలోనే చదివించాలి. కోరిక. ప్రియ సహోదరి సహోదరులు, ఉన్నత విద్యను అభ్యసించటం, ఉన్నత స్థానానికి చేరటం ఏ తల్లైనా ఏ తండ్రైనా కోరుకుంటాడు. కానీ స్తోమతకు మించి కోరుకోవడం మాత్రం అది ఖచ్చితంగా ఎంతో మనకు మానసిక వ్యధను, శారీరక కష్టాన్ని మిగులుస్తుంది అనే విషయం మర్చిపోకండి. స్థితికి మించి దయచేసి కోరుకోవద్దని మనం చేస్తున్నాను. ఆర్థిక సమస్యలున్నాయి, అప్పులున్నాయి. అవి తీరాలంటే స్థిరమైన ఉద్యోగం కావాలి, చేసే పనిలో రాబడి రావాలి, లాభము రావాలి. నేను అడుగుతున్నాను, మేము అప్పిచ్చే వాళ్ళగా ఉండాలి తప్ప అడుక్కునే వారిగా ఉండడానికి వీల్లేదు నాయన. ఈరోజు ఇక్కడ కూర్చొని మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి తల మీద నీ ఆశీర్వాదమును నాయన కుమ్మరించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి కుటుంబము మీద, ప్రతి ఒక్కరి శిరస్సు మీద నాయన ఆశీర్వాదమును కుమ్మరించు నాయనా. మేము ఆశీర్వదించబడి అనేక మందికి సహాయం చేయాలి. మేము ఆశీర్వదించబడి అనేక మందికి చేయూతనివ్వాలి. మా చేతులు సహాయం చేసే చేతులుగా మార్చాయ, ఇచ్చే చేతులుగా మార్చు నాయన. ధారాళముగా పంచే చేతులుగా మా చేతులను ఆశీర్వదించాయ. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.